హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ హెచ్ఆర్. నేను బాగున్నానండి. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మీరు చూస్తుంది AUN 320 మినీ ప్రొజెక్టర్ అండి. అయితే అన్ని ప్రొజెక్టర్ల కంటే ఈ ఫ్రీ స్టైల్ ప్రొజెక్టర్సే ఎక్కువగా డస్ట్ పడతాయండి. అతి త్వరగా డస్ట్ పట్టే ప్రొజెక్టర్స్ ఏమన్నా ఉన్నాయంటే అవి ఈ ఫ్రీ స్టైల్ ప్రొజెక్టర్సే. తరచూ వీటిని మనం క్లీన్ చేస్తూ ఉండాలి. ఎక్కువ డస్ట్ పడతాయి కాబట్టి నెలకొకసారన్నా క్లీన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఇప్పుడైతే నేను దీన్ని మీకు క్లీన్ చేసి చూపిస్తాను. చూపించే ముందు అసలు స్క్రీన్ మీద ఎలా డస్ట్ ఫామ్ అవుతుందో ఒక్కసారి చూద్దాం. ఇప్పుడైతే మనం బ్యాక్ వెళ్ళిపోదామండి. మీకు ఇప్పుడు దగ్గరగా చూపిస్తానండి దీన్ని. ఇదిగోనండి, ఇక్కడ చూడండి, డస్ట్ అయితే క్లియర్ గా కనిపిస్తుంది కదా మీకు. ఇవిగో ఇవన్నీ డస్టేనండి, ఇదంతా డస్టేనమాట. ఇప్పుడైతే మనం ఈ ప్రొజెక్టర్ని బయటకు తీసేసి క్లీన్ చేద్దామండి. క్లీన్ చేసిన తర్వాత ఎలా ఉందో మీకు మళ్ళీ ఒకసారి చూపిస్తాను. ఇదిగోనండి, ఇక్కడ ఒక ప్లేట్ కనిపిస్తుంది కదా. ఈ ప్లేట్ తీస్తే ఇక్కడ ఒక స్క్రూ మనకు కనిపిస్తుంది. అలాగే బ్యాక్ సైడ్ చూడండి, ఇక్కడ ఒక స్క్రూ ఉంది కదా. ఈ స్క్రూ కూడా రిమూవ్ చేస్తే ఈ క్యాప్ అయితే మనకి బయటకు వచ్చేస్తుంది. అప్పుడు డిస్ప్లే బయటపడుతుంది. అది క్లీన్ చేద్దాం. ఊడిపోయింది కదా. ఇదిగోనండి, ఇక్కడ రెండు స్క్రూలు ఉన్నాయండి. చూడండి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, అలాగే ఇక్కడ బ్యాక్ ఒకటి అండి. ఇవైతే మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా స్క్రూలు తీసేసిన తర్వాత ఇదిగోనండి, ఇక్కడ మనకి ఈ పై క్యాప్కి అరవడి కనిపిస్తుంది కదా. ఈ లైన్లో పెట్టి ఇలా ఇలా అంటే చూశారు కదా, ఇలా రిమూవ్ అయిపోతుంది. రెండో సైడ్ కూడా సేమ్ అంతేనండి. అలాగే జాగ్రత్తగా తీసుకోవాలి. స్క్రూ డ్రైవర్స్ పెట్టి అయితే ఎక్కువగా లోపలికి పడవకండి, ఎందుకంటే లోపల దీని పార్ట్స్ ఉంటాయి కదా, అవి డ్యామేజ్ అవుతాయండి. వచ్చేసింది కదా, చూడండి. లోపలైతే దీని పార్ట్స్ ఇలా ఉంటాయి. ఆల్రెడీ ఇంతకుముందు మనం 320 ఫుల్ హెచ్డిది ఇలా క్లీన్ చేసామండి. ఇదైతే 720, ఇది HY 320 మినీ అండి. ఇలా తీసిన తర్వాత ఇక్కడ మదర్ బోర్డు ఉంది కదండి. ఈ మదర్ బోర్డుకి ఇదిగోనండి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇదిగో ఇక్కడ ఒకటి స్క్రూ ఉందండి. ఇక్కడైతే లాక్ సిస్టమే ఉంది. ఈ 3 స్క్రూలు అయితే మనం బయటకు తీసేసి ఈ వైర్లు ఇలా జాగ్రత్తగా బయటకు లాగేసుకోవాలి. ఇవి మొత్తం ఇప్పుడైతే నేను స్క్రూలు తీసేస్తున్నాను చూడండి. ఇప్పుడైతే ఈ బోర్డు అయితే మనకి బయటకు వచ్చేస్తుంది. ఇదిగో ఇక్కడ మనకి రిబ్బన్ బెల్ట్ కనిపిస్తుంది కదా. ఈ బెల్ట్ కి ఈ బోర్డుకి ఒక పక్క, రెండో పక్క డిస్ప్లేకి ఉంటుంది. ఈ క్యాప్ కూడా తీసేస్తే మనకి డిస్ప్లే బయటపడుతుందండి. చాలా జాగ్రత్తగా తీయాలి. ఇలా చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, కేర్లెస్ గా ఉండకూడదండి, ఎందుకంటే రిబ్బన్స్ తెగిపోతాయి. ఇక్కడైతే ఈ బెల్ట్ని కూడా ఇక్కడ జాగ్రత్తగా తప్పించుకుని తీయాలండి. ఇదిగో తీసాను కదా, ఇలా జాగ్రత్తగా తీసుకోండి. దీని కిందే మనకు
డిస్ప్లే ఉంటుందన్నమాట. ఇలా ఇది కూడా తీసేసిన తర్వాత ఈ మదర్ బోర్డ్ని జాగ్రత్తగా మనం పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇటు చూడండి, దీనికి ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒక స్క్రూ, అలాగే ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, 4 స్క్రూలు ఉన్నాయి కదా. ఈ 4 స్క్రూల్ని మనం ఊడదీస్తే ఈ క్యాప్ అయితే మనకి బయటకు వచ్చేస్తుంది, డిస్ప్లే బయటపడుతుందండి. ఆ స్క్రూలు కూడా ఊడదీసేసిన తర్వాత ఇదిగోనండి, ఈ పై క్యాప్ ఇలా జాగ్రత్తగా పైకి లేపేస్తే లేచిపోతుందండి. ఇదిగో చూసారు కదా, ఇదే డిస్ప్లే. తీసేటప్పుడు జాగ్రత్తగా తీయండి. ఈ రిబ్బన్ కానీ ఈ డిస్ప్లే కానీ బ్రేక్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడైతే మనం ఈ డిస్ప్లే క్లీన్ చేద్దాం. ఈ డిస్ప్లే మీద ఎంత డస్ట్ ఉందో మీకు ఇప్పుడు చూపిస్తాను, జూమ్లో చూపిస్తాను చూడండి. చూశారు కదా ఎంత ఉందో డస్ట్. ఇదంతా క్లీన్ చేసి మనం మళ్ళీ అసెంబ్లింగ్ చేద్దామండి. తర్వాత మీకు క్వాలిటీ ఎలా ఉంది అనేది చూపిస్తాను. ఓకే, ఇప్పుడైతే మనం దీన్ని స్మూత్ క్లాత్ తీసుకుని క్లీన్ చేసేద్దామండి. ఇదిగోనండి, ఇలాంటి స్మూత్ క్లాత్ తీసుకొని దీన్నైతే మనం క్లీన్ చేసుకోవాలి. అలా క్లీన్ చేసిన తర్వాత మనం ఈ మ్యాగ్నిఫైయింగ్ గ్లాసులు కూడా క్లీన్ చేసుకోవాలి. ఇలా ఇక్కడ డిస్ప్లే దగ్గరికి కూలింగ్ రావడానికి మనకి ఇక్కడ ఫ్యాన్ కనిపిస్తుంది చూడండి. లోపల కింద ఫ్యాన్ కనిపిస్తుంది చూసారా, దాని ద్వారానే మనకు ఆ డిస్ప్లేకి అయితే కూలింగ్ ఎయిర్ అనేది వస్తుందన్నమాట. శుభ్రంగా అయితే క్లీన్ చేసేద్దాం. తీసైనా చేయొచ్చు, ఇలా బయటకు తీసైనా చేసుకోవచ్చు అండి, అలా అయినా చేసుకోవచ్చు, ఏం కాదు ఎలా చేసినా ఓకే. ఇలా అయినా చేసుకోవచ్చు, అలాగైనా చేసుకోవచ్చు. ఇలా లెన్స్ కూడా ఒక్కసారి మనం క్లీన్ చేసేసుకొని తర్వాత అసెంబ్లింగ్ చేసేసుకుందాం. ఓకేనండి, ఇలా ఒక్కసారి పెట్టిన తర్వాత లెన్స్ కూడా చెక్ చేసేసుకుని తర్వాత మదర్ బోర్డు అలాగే ఈ టేప్ కూడా పెట్టేసి స్క్రూలు వేసేద్దామండి. ఈ టేపు ఇలా ఫిక్స్ చేసిన తర్వాత ఇక్కడ లాక్ చేయాలన్నమాట. ఓకే, లాక్ అయింది. ఆ తరువాత ఇది ఇక్కడ ఓకే లాక్ అయిపోయింది. ఈ టేప్ వచ్చేసి ఇక్కడ ఈ ఎండ్ వచ్చేసి ఇక్కడ ఈ వైర్ వచ్చేసి ఇక్కడ
ఓకే, ఫిక్స్ చేశాను కదా. తర్వాత ఇటు పక్క ఇంకొకటి ఉంది చూడండి, ఇది వచ్చేసి ఇది ఇక్కడ ఓకే పెట్టేశాను. ఇప్పుడు కనెక్షన్ అయితే అయిపోయిందండి. ఇవి లెగవకుండా ఇక్కడ మనం టేప్ అయితే వేసుకుందాం. మదర్ బోర్డు కూడా ఇలా బిగించేసుకున్నాం కదా, 4 స్క్రూలు కూడా మదర్ బోర్డుకి వేసేసుకుని ఇప్పుడైతే మనం ఇదే పొజిషన్లో ఒకసారి మనం స్క్రీన్ మీద చెక్ చేసుకుందామండి. ఎందుకంటే మళ్ళీ ఏమైనా ప్రాబ్లం ఉంటే మొత్తం ఒకటి తీసి మళ్ళీ ఇంకొకసారి మనం ఈ వర్క్ చేయాల్సి ఉంటుంది. అందువల్ల ఇదే పొజిషన్లో ఒకసారి మనం స్క్రీన్ మీద వేసి చూద్దాం, ఏమన్నా ప్రాబ్లం ఉందేమో తెలుస్తుంది. స్క్రీన్ దగ్గరికి వెళ్దాం పదండి. ఇదే పొజిషన్లో నేనైతే చెక్ చేస్తున్నానండి. ఈ డోర్ అయితే వేసేద్దాం. చూడండి, ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక్కసారి మనం అయితే బ్యాక్ వెళ్దామండి. ఈ స్క్రీన్ అంతా మీకు బ్లాక్ స్పాట్స్ కనిపించాయి కదా, నల్లగా మచ్చలు కనిపించాయి కదా. ఇప్పుడైతే చూడండి ఎంత క్లియర్గా ఉందో. చూసారా, స్క్రీన్ అంతా ఎంత క్లియర్గా ఉందో చూడండి. ఎక్కడ బ్లాక్ స్పాట్ అనేది మీకు కనిపించడం లేదు. చూడండి, స్క్రీన్ అంతా క్లీన్గా ఉందండి. చూశారు కదా. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కొత్త కొత్త వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్తే, బై బాయ్.